పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఏదీను ఎంత మాత్రమును మీకు హాని చేయదు అనేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసి ఉన్నారు. ప్రియులారా, మనందరం కూడా యేసు రక్తము క్రిందకి మనం వచ్చినట్లయితే, యేసు ప్రభు వారి సిలువ చాటున మనం ఉన్నట్లయితే మనలను ఏదీను ఎంత మాత్రమును హాని చేయదు. శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు వారి సిలువలో సాతానుని జయించి ఉన్నాడు కనుక ఆ శక్తిని, ఆ అధికారాన్ని మనకు కూడా దేవుడు దయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇదిగో సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కిస్తాననేసి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక ప్రియులారా, మనము అపవాదిని జయించాలంటే యేసు రక్తము క్రిందకి మనం వచ్చేవారిగా ఉండాలి. యేసు ప్రభువారి వాక్యానికి లోబడి ఉన్నట్లయితే మనము ఈ లోకాన్ని జయిస్తామని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.